హాయ్ వివర్స్, నా పేరు రవి. మీ ముందుకు ఒక మంచి రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీ ముందుకు తీసుకొచ్చాను. మన కిరణ్ కుమార్. వాళ్ళ మాటల్లో కొద్దిగా రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకుందామండి. హాయ్ సార్. హాయ్ రవి, నమస్తే. నమస్తే. శ్రీశైలం హైవేలో తుక్కుగూడకి ఇంకా కడతాలకి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? సో మనం మేజర్గా ఏంటంటే శ్రీశైలం హైవేలో తుక్కుగూడకి కర్తాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము బాలాపూర్కి కర్తాలకి మధ్య ప్రీవియస్ డిఫరెన్స్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే బాలాపూర్ అనేది మనం ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ తీసుకున్న సిటీ ఇన్సైడ్లో ఉంది, తుక్కుగూడ అనేది అవుట్ సైడ్లో ఉంది. బట్ ఈ రోజు మనకు ఏంటంటే తుక్కుగూడ బాలాపూర్ ఆ సిటీకి ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది తేడా లేదు, వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. బట్ మనం ఈ రోజు రేట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ తుక్కుగూడకి బాలాపూర్కి ఆ 8 kilometer డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో కానీ సిటీ ఇన్సైడ్లో ఉన్న బాలాపూర్లో ఈరోజు గజం 40 నుంచి 50 ఉంటుంది. అదే అవుట్ సైడ్ ఉన్న తుక్కుగూడలో ఈరోజు గజం 40 నుంచి 50 ఉంది. బాలాపూర్ అనే సిటీ ఇన్సైడ్లో ఉన్నా కూడా తుక్కుగూడకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకటి తుక్కుగూడ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది, అలాగే ఓఆర్ఆర్కి విసైడ్లోనే ఉంటుంది. సో మేజర్గా మనకి ఎక్కడైతే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ డెవలప్ ఉంటుందో అక్కడ మనకు రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. మనం ఒక 5 years కింద తీసుకుంటే తుక్కుగూడలో గజం అనేది 1,00,000 నుంచి 1,50,000 పోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. సో ఎందుకనంటే ఇప్పుడు మేజర్గా మనకు ఐటీ ఎంప్లాయీస్ మనం ఇప్పుడు తుక్కుగూడ నుంచి రీచబుల్ చేసుకోండి. ఇప్పుడు హైటెక్ సిటీగా తీసుకోండి, నానక్రం కూడా కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వితిన్ 30 minutes మనం రీచ్ అవ్వచ్చు. అదే మన బాలాపూర్ నుంచి తీసుకున్నట్లయితే మినిమం టు మినిమం 1 hour ఈజీగా పడుతుంది. సో ఇక్కడ టైం సేవ్ మనకు చాలా ఇంపార్టెంట్, టైం సేవ్, ట్రావెలింగ్. సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఇప్పుడు తుక్కుగూడకి కర్తాలకి మధ్యలో డిఫరెన్స్ ఏం తీసుకోవాలంటే కూడా నెక్స్ట్ మనకున్న 2 cities ఏమున్నాయి, నెక్స్ట్ కందుకూరు, తర్వాత కర్తాల్. ఇప్పుడు కందుకూరు వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ అని మనకు మినిమం టు మినిమం 22,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఎక్కువ రిటర్న్స్ చేసుకోవాలంటే మనకు నెక్స్ట్ ఉండే ఆప్షన్ కర్తాల్. సో ఎందుకు పర్టికులర్గా కర్తాల్ అంటున్నారంటే ఇప్పుడు కందుకూరుకి కర్తాలకు మధ్యలోనే ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందో సో ఈ ప్రాజెక్టు మన కందుకూరు నుంచి కర్తాల్ మధ్యలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిన ఫార్మా సిటీ 19,000 acres ల్యాండ్ అవ్వచ్చు. ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ దానికి యాడాన్గా 11,000 acres ల్యాండ్ ఆక్యుపై చేసుకొని 30,000 acres ల్యాండ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుని ఉంది. దీన్ని మల్టిపుల్గా డివైడ్ చేయడం కూడా జరిగింది. లైక్ ఏ సిటీస్ కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ కానీ, ఫార్మా సిటీ కింద, ఐటీ కారిడార్ ఇంత, సో గ్రీన్ ఫార్మా సిటీ ఇంతని, సో ఈ ల్యాండ్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ రిటర్న్స్ తేవాలంటే మన కందుకూరులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే మినిమం 20,000-25,000 మీకు కింద చెప్పినట్లుగా మన ఫర్ స్క్వేర్ యార్డ్ తగ్గుతుంది. సో ఎక్కువ రేటు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అంటే కర్తాల్లో మనకు ఆపర్చునిటీ ఎలా ఉంది, మినిమం 10,000-15,000 మధ్యలో ఉంది. దట్టు సేమ్ ఎలాగైతే తుక్కుగూడలో కనెక్టివిటీ ఏర్పడిందో, ఏదైతే ఓఆర్ఆర్ అవ్వచ్చు, ఈజీ మనకు ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఇలా కనెక్టివిటీ ఉందో నెక్స్ట్ మేజర్ కనెక్టివిటీ ఉంది కర్తాలకి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మనకు ప్రపోజల్లో ఉందో త్రిబుల్ ఆర్ అనేది కర్తాల నుంచి జస్ట్ ఒక 5 kilometer డిస్టెన్స్లోనే ఉంది. సో దాని నుంచి ఏదైతే అనౌన్స్ చేసిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవ్వచ్చు, రేడియల్ రోడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కర్తాలకు వెరీ నియర్. ఫ్యూచర్ సిటీకి ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన కర్తాలకు వెరీ నియర్లోనే ఉన్నాయి. అన్నట్టు మనకి ఇప్పుడైతే ఈ మెట్రో ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీకి నెక్స్ట్. ఆల్రెడీ గవర్నమెంట్ దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కు DPR కూడా పంపించింది. సో వన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి అది మనకు ఏదైతే మెట్రో ఎక్స్టెన్షన్ అప్రూవల్ అయిపోతే నెక్స్ట్ టెండర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకు ఈ హైవేలో కర్తాలకి ఈజీ యాక్సెస్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఇటు ఓఆర్ఆర్ తీసుకుంటే జస్ట్ 25 minutes డ్రైవ్లో ఓఆర్ఆర్ ఉంది. జస్ట్ 5 minutes డ్రైవ్లో మనకు త్రిబుల్ ఆర్ ఉంది, అప్కమింగ్ త్రిబుల్ ఆర్. అలాగే మనకు జస్ట్ కర్తాలకి బిసైడ్లోనే 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. సో ఇలా కనెక్టివిటీ పరంగా, ఇన్ఫ్రా పరంగా తీసుకున్నా కూడా ఆల్రెడీ కర్తాల్ టౌన్ అనేది వెల్ డెవలప్డ్. లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్రా పరంగా ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్ సిటీ. సో ఈ సరౌండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ సిటీలో ఏదైతే మనకు రాబోయే కంపెనీస్ అవ్వచ్చు, ఐటీ కారిడార్స్ అవ్వచ్చు, వీటి వల్ల మనకు బిట్వీన్ ఒక 5 yearsలో మనకు ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా కూడా మనకు లివింగ్ రెసిడెన్షియల్ పర్పస్గా గ్రోత్ అయిన సిటీస్ ఏమున్నట్టు ఇటు కందుకూరు, నెక్స్ట్ కర్తాల్. బట్ కందుకూరులో ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎందుకనంటే మినిమం 22,000 నుంచి 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్. సో నెక్స్ట్ కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఉన్న సిటీ ఏంటి, కర్తాల్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అన్నట్టు ఇంకో క్వశ్చన్ సార్, కర్తాల్లో ఫర్ స్క్వేర్ యార్డ్ 15,000 వర్తా కాదా? సో కర్తాల్లో 15,000 రేట్ అనేది ఫర్ స్క్వేర్ యార్డ్ రేట్ అనేది వర్తా కాదనంటే నాకు తెలిసినందుకు చాలా వర్తబుల్ అండి. ఎందుకండి? సో ఎందుకనంటే ఇప్పుడు శ్రీశైలం హైవేలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానివ్వండి, ఏదైతే రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వు,
అలాగే మనకు అప్కమింగ్ ఏదైతే ప్రపోజల్ ఉన్న త్రిబుల్ తీసుకోవచ్చు, తర్వాత ఫ్యూచర్ సిటీ. సో ఇవన్నీ మధ్య ఇంకా మేజర్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శ్రీశైలం హైవేలో 45% ఆఫ్ ద ల్యాండ్ మాత్రం మనకు రెసిడెన్షియల్ పరంగా యూజ్ అవుతుంది. మిగతా 55% ఆఫ్ ద ల్యాండ్ కూడా కన్జర్వేషన్ జోన్ అని, రిజర్వ్ ఫారెస్ట్ జోన్ అని ఇలా మనకు వచ్చేసి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సో ఈ రిజర్వ్ ఫారెస్ట్ జోన్ అనేది ఎవరు టచ్ చేయడానికి లేదు కాబట్టి మనం రెసిడెన్షియల్గా ఏదైనా గ్రోత్ అయ్యే ల్యాండ్ ఉందంటే 45% ఆఫ్ ద ల్యాండ్ మాత్రం ఉంది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి ఏదైతే ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాస్లో అనౌన్స్ చేసిందో, సో ఈ ఫ్యూచర్ సిటీలో మనకు రేపు జరగబోయే యాక్టివిటీస్ లైక్ ఏఐసిటీ అవ్వచ్చు, 215 ఎకరాస్లో ఏఐసిటీ అనౌన్స్ చేశారు. సో ఒక 250 ఎకరాస్లో మనకు స్పోర్ట్స్ అకాడమీ అనౌన్స్ చేశారు. సో సమ్ ఐటీ కారిడార్కు ఇంత ల్యాండ్ అనేసి, గ్రీన్ ఫార్మాసిటీకి అనేసి, సో సెడ్జెస్కి ఇంత అనేసి ఇప్పుడు ఈ ల్యాండ్ అయితే ఏదో అలర్ట్ చేసిందో దీంట్లో మనకు అప్కమింగ్ ఏదో 5 to 10 years బిట్వీన్లో మనకు అక్కడ నెక్స్ట్ ఒక మినిమం టు మినిమం ఒక 5 lakhs 10 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకున్నా. సో ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా లివింగ్ పర్పస్ మనకు మేజర్గా అక్కడ టౌన్స్ చూసుకుంటే నియర్ బై ఇటు కందుకూరు లేదా కర్తాలు. సో కందుకూరులో ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్లుగా నేను 22 నుంచి 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఒక నార్మల్గా మనకు ఒక ఐటీ ఎంప్లాయీ అనే వ్యక్తి నార్మల్గా తన ఇన్వెస్ట్మెంట్ తను పెట్టుకునే బడ్జెట్ బిట్వీన్ 25 to 30 lakhs మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజు మనం ఆ బడ్జెట్లో మనం తీసుకుంటే కందుకూరులో మనం ఆ స్థాయిలో కొనే స్థాయి దాటిపోయాము. సో నెక్స్ట్ మనకు వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే కర్తాల్. సో కర్తాల్లో మనం ఆ బడ్జెట్లో ఇప్పుడు కర్తాలు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే ఏదైతే జనరేట్ అయిపోయే ఎంప్లాయ్మెంట్కు అక్కడ రెసిడెన్షియల్ పరంగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి దట్టు మన కనెక్టివిటీ కూడా తీసుకున్నా ఇప్పుడు త్రిబుల్ ఇటు మనకు ఓఆర్ఆర్ తీసుకుంటే ఓఆర్ఆర్ బిట్వీన్ 25 kilometer డిస్టెన్స్లో ఉంది. కందుకూరు నుంచి ఓఆర్ఆర్ రీచ్ అవ్వాలని కూడా మనకు మినిమం టు మినిమం 21 kilometers ఉంది. సో కానీ కర్తాలకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అప్కమింగ్ రాబోయే త్రిబుల్ ఈ త్రిబుల్ అనేది జస్ట్ కర్తాల్ టౌన్ నుంచి 6 kilometer డిస్టెన్స్ మాత్రమే ఉంది. హైదరాబాద్ చుట్టూ మనకు ట్రావెల్ చేయాలన్నా కూడా వితిన్ 40 minutes మనం రీచ్ అవ్వచ్చు. లైక్ గచ్చిబౌలి అవ్వచ్చు, తుక్కుగూడ నుంచి సరౌండ్స్ మన ఉప్పలు ఎక్కువ వైపు మనం ట్రావెల్ చేయాలన్నా కూడా ఈవెన్ గట్కేశ్వర వైపు ట్రావెల్ చేయాలన్నా కూడా వితిన్ 1 hour మ్యాక్సిమం 1 hourలో మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ట్రావెలింగ్ ఒకటి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇటు తీసుకుంటే ఫ్యూచర్ సిటీ, సో కర్తాల్ టౌను, సో ఆల్రెడీ ఇన్ఫ్రా పరంగా వెల్ డెవలప్డ్. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకున్నప్పుడు కర్తాల్లో మనం ఈ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీ రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం బెటర్గానే వస్తుంది. ఫర్ స్క్వేర్ యార్డ్ 15,000కి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందని మీరు చెప్పారు. అవును. అది ఎన్ని ఇయర్స్ పడుతుందండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఖచ్చితంగా కర్తాల్లో 15,000 మీరు ఇప్పుడు పెట్టినా కూడా విత్ ఇన్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదండి శ్రీశైలం హైవే. ఓకే, శ్రీశైలం హైవే మ్యాక్సిమం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. ఎందుకు అని అంటే కంపల్సరీ ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ చాలా ప్రిస్టేజ్గా తీసుకున్న 4th సిటీ, అలాగే దానికి వెళ్తున్న ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ, 300 feet ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ. సో ఇవన్నీ ప్రాపర్గా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా ప్రిస్టేజ్గా తీసుకొని చేస్తుంది. సో దట్టు ఇక్కడ జనరేట్ అయిపోయే ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే అమెజాన్ డేటా సెంటర్ ఉంది మనకు శ్రీశైలం హైవేలో. సో అది దట్టు మనకు ఒక స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. యాక్టివిటీస్ మనకు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ అయ్యాయి. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, ఈ మధ్యకాలం నేను చాలా వింటున్నాను, చాలామంది ఏమంటున్నారంటే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చాలామందికి ఒక డౌట్ ఉంది, మీరు ఏమంటారు దాని గురించి? సో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని ఒకటైతే 2 హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకనంటే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ రిటర్న్స్ అనేది రాదని కాదు, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది రాదు అని కాదు. సో కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. సో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకు అని అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బెంగళూరు హైవేలో తీసుకున్నట్లయితే మనము బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా మేజర్గా పార్ట్ ఆఫ్ ఈ డేటా సెంటర్స్ సెడ్జెస్ ఈ రెండింటి మీద బేస్ అయ్యి మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అక్కడ. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమైందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు శంషాబాద్ నుంచి తీసుకుంటే మనకు 12 kilometer రేడియస్ వరకు 111 జీవో ఉంది బెంగళూరు హైవేలో పర్టికులర్ తీసుకుంటే. ఆఫ్టర్ ఈ 111 జీవో తర్వాత మనం నెక్స్ట్ మేజర్ సిటీ ఏంటి కొత్తూరు. ఈ కొత్తూరులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమైంది అని అంటే కొత్తూరులో మనకు ఇండస్ట్రియల్ ప్లస్ రెసిడెన్షియల్ ఈ రెండు ఉండడం వల్ల పొల్యూషన్ అయ్యి మన పొల్యూటెడ్ ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెద్ద రిటర్న్స్ అనేది ఆల్మోస్ట్ మీకు ఒకసారి మార్కెట్లో చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ రిటర్న్స్ అనేది కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందుకంటే చాలా మనకు సో పెరిగినాయి కానీ మనం అనుకున్నంత స్కోప్లో ఇక్కడ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ.
సో నెక్స్ట్ ఉన్నది ఏంది షాద్ నగర్ సిటీ. సో ఈ షాద్ నగర్ సరౌండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన రెసిడెన్షియల్ గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య బెంగళూరు హైవేలో విస్తారమైన ల్యాండ్ ఉంది. అవును, చాలా. ఇది మనకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే బెంగళూరు హైవేలో విస్తారమైన ల్యాండ్. అవును. సో రెసిడెన్షియల్ పరంగా వాళ్ళు ఎక్కడైనా గ్రోత్ అవ్వచ్చు. కానీ శ్రీశైలం హైవే పర్టికులర్ శ్రీశైలం హైవేకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఇంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నానంటే ఇప్పుడు మనకి ఏదైతే తుక్కుగూడ నుంచి ఆల్రెడీ వెల్ డెవలప్మెంటెడ్, ఇప్పుడు చాలా పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉన్నాయి. ఓవరాల్ నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ రేడియస్ లో మంచి మ్యాక్లాంటి కానివ్వండి, రామ్కి కానివ్వండి, చాలా విల్లా, మనకు కావూరి లాంటి విల్లాస్ కానివ్వండి. ఈ రోజు మనకు ఎకరా 35 CR అమ్మే విల్లాస్ కూడా ఉన్నాయి. 1 ఎకర్ విల్లా, హాఫ్ ఎకర్ విల్లా కాన్సెప్ట్. మన శ్రీశైలం హైవే అనేది చాలా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియా. సో దట్టు మనకి శ్రీశైలం హైవేలో 40, మీకు కింద చెప్పాను నేను ఆల్రెడీ, 45% ఆఫ్ ద ల్యాండ్ మాత్రం మనకు రెసిడెన్షియల్ గ్రోత్ అవుతుంది. సో 55% ఆఫ్ ద ల్యాండ్ అది కన్జర్వేషన్ జోన్ అవ్వండి, ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ జోన్ అని చెప్పేసి అది వేరే జోన్స్ లో ఉంది. సో దాన్ని మనం ఎటువంటి రెసిడెన్షియల్ గ్రోత్ చేయలేము. సో మనకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే 45% ఆఫ్ ద రెసిడెన్షియల్. దీంట్లో కూడా మనకు నెక్స్ట్ తుక్కుగూడ తర్వాత మనకు మేజర్ సిటీస్ ఏంటి, ఒకటి కందుకూరు, 2 కర్తాల్. సో దట్టు మీకు ఆ ఏరియాలో మనకు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశారు. సో రేపు పొద్దున జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్కి నెక్స్ట్ మనకు రెసిడెన్షియల్గా వాళ్ళు లివింగ్లో ఉండాలంటే ఈ బిట్వీన్ 2 టౌన్స్లోనే వాళ్ళు ఉండాలి. సో ఇది మేజర్ పాయింట్. ఆల్రెడీ మనకు శ్రీశైలం హైవేలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. సో ఆల్రెడీ చాలా మనకు జడ్జెస్ ఉన్నాయి. జడ్జెస్తో పాటు ఇప్పుడు ఏడాదిగా ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఆల్రెడీ మనం మెగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది కూడా మనకు బిట్వీన్ కర్తాల్ కందుకూరు మధ్యలో ఉంది. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ ఏరియాస్లలో దట్టు కందుకూరులో ఏంటంటే మనకు ఇప్పుడు గజం అనేది మనకు 22 నుంచి 25,000 ఉంది. కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ మనం మిడిల్ క్లాస్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ చేయలేరు. కాబట్టి మన కర్తాల్లో నెక్స్ట్ వచ్చేసి మన కర్తాలు ఇన్వెస్ట్ చేసుకుంటే వీళ్ళకు షార్ట్ పీరియడ్ అంటే 5 to 6 yearsలో వీళ్ళు మంచి రిటర్న్స్ చేసుకునే అవకాశం ఎక్కువ. మీ చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్కి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, ఈరోజు మీకు ఒక రియల్ ఎస్టేట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్తో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు ఒక చిన్న డౌట్ క్లియర్ అయినట్టుంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.